హలో! వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఈ ఛానల్ సెపరేట్‌గా అయితే క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఫాలో అవ్వండి. ఎవరైతే ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్‌కి సంబంధించిన అప్లై చేశారో, వాళ్ళకి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా అని తెలుసుకోవడానికి అప్లికేషన్ స్టేటస్, అలాగే మీ ఎగ్జామ్ అనేది ఏ తేదీలో, ఏ సిటీలో పడింది, మీ రోల్ నంబర్ ఏంటి అని తెలుసుకోవడానికి సంబంధించిన లింక్స్ అయితే యాక్టివేట్ అవ్వడం జరిగింది. ఇది ఎస్ఎస్‌సి ఎస్ఆర్.గవర్నమెంట్.ఇన్ సదరన్ రీజియన్‌కి సంబంధించిన లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేదా ఎస్ఎస్‌సి ఎస్ఆర్.గవర్నమెంట్.ఇన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరైతే చెక్ చేయొచ్చు. స్టార్టింగ్‌లోనే ఉంది కదా! ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి నో ద స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అని క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా అని అయితే మీకు అక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, మీరు స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి నో ద రోల్ నంబర్, డేట్, టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ అప్లికేషన్ మీద కొట్టినట్టయితే గనక మీ రోల్ నంబర్ ఏంటి, మీకు ఏ డేట్‌లో ఎగ్జామ్ పడింది, ఏ టైంకి, ఏ ప్లేస్‌లో పడిందనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో, ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకున్న తర్వాత మీ డేట్‌కి 4, 5 డేస్ ముందు మళ్ళీ లాగిన్ అయినట్లయితే గనక అడ్మిట్ కార్డ్ లింక్ అయితే వస్తుంది. అప్పుడు మీ అడ్మిట్ కార్డ్ అనేది, హాల్ టికెట్ అనేది అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్ ఎవరైనా అప్లై చేసిన వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనకి చెక్ చేసుకుంటారు. మీ ఎగ్జామ్ అనేది ఏ తేదీన పడింది అన్నది కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.